వచ్చేసేయండి. సో ఫస్ట్ ఈ పాటరీ సెట్ అయితే నేను కొనుక్కున్నాను, దీని గురించి లాస్ట్లో చెప్తాను. ఇదైతే మరీ ఏడ్చి మరీ కొనిందండి. అసలు ఇది మేము ఎప్పుడు చూడలేదు కూడా. మరి ఎలా ఉంటుందో ఏమో వీడియో లాస్ట్లో ఇది ఓపెన్ చేద్దాం. మేము ఓపెన్ కూడా చేయలేదు, మాతో పాటు మీరు కూడా చూసేయండి. ఏడ్చి మరీ కొనుక్కుందండి దాన్ని. సో ఇదైతే నేను ఎప్పటి నుంచో కొనుక్కోవాలి అనుకుంటున్నాను. సో లాస్ట్లో ఓపెన్ చేద్దాము. సో ఫస్ట్ అయితే నేను స్నాక్స్ ఫస్ట్ అయితే ఎప్పుడైనా నేను ఫస్ట్ స్నాక్స్ కొనుక్కున్నాను. ఓరియో బిస్కెట్, చాకోస్, డార్క్ ఫ్యాన్సీకి, అలానే లిటిల్ హార్ట్స్. నేను ఎప్పుడు వెళ్ళినా ఈ 4 మాత్రం పక్క కొనుక్కుంటాను. ఇదైతే ఫస్ట్ టైం తీసుకుంది, మరి తింటదో ఏమో, ఇంత పెద్దది తీసుకుంది. తినకపోతే ఉంటుంది నీకు. ఇవి ఏంటంటే కార్న్ ఫ్లేక్ మిక్స్చర్. అంటే నేను రోజు మా మమ్మీని అడుగుతూ ఉంటాను, ఈవినింగ్ అయితే మమ్మీ స్నాక్స్ చే మమ్మీ స్నాక్స్ చే మమ్మీ అని చాలా చెప్తుందండి. నేను చేసినవి తినదా. సో ఇలా చిన్నపిల్లలకి బయట ఉండే నచ్చుతుంది ఫ్రెండ్స్. సో ఏదైతే కొనుక్కున్నాను ఇంత పెద్ద ప్యాకెట్, తింటానో లేదో తెలియదు. ఇవైతే రబ్బర్స్, బయటకు వెళ్ళినప్పుడు చాలా బాగుంటాయని హెయిర్ బ్యాండ్స్ అయితే కొనుక్కున్నాను. నేనైతే రాజ్మా తీసుకున్నానండి చపాతీలోకి. మా అమ్మ ఎప్పుడు వెళ్ళినా రాజ్మా తీసుకుంటుంది, అవే మాకు పెడుతుంది చపాతీ చేసి. తర్వాత నేనేం తీసుకున్నానంటే ఇంకా గాజు గ్లాస్ ఒకటి తీసుకున్నాను. చూడగానే చాలా బాగా అనిపించింది, అయితే తీసుకున్నాను. ఒకవేళ డైనింగ్ టేబుల్ తీసుకుంటే దాని మీద పెట్టడానికి, ఒకవేళ కొంటే ఇంకొని తీసుకుంటాను. కొంటామో లేదో తెలియదు ఫస్ట్ అయితే. ఇది స్పూన్స్ అండ్ గరిటెలు అన్నీ వేసుకోవడానికి ఇదైతే తీసుకున్నాను. బాగుంది. అయితే ఎంత తీసుకున్నాయి? 92 రూపీస్. సో క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇది నెయిల్ పాలిష్. నేను ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్నాను నెయిల్ పాలిష్. బ్లాక్ నెయిల్ పాలిష్ నాకు ఇష్టము. అండ్ ఇది మా మమ్మీ కొనుక్కుంది, ఫ్లక్కర్ డిజైన్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇది బ్రాస్లెట్ మా మమ్మీ నచ్చింది, అందుకనే నాకు కొనుక్కుంది. తర్వాత వచ్చేసి చిన్న ప్లేట్ స్నాక్స్ కోసం తీసుకున్నాను. తర్వాత ఇది చూడగానే చాలా బాగా నచ్చింది. సో ఆమ్లెట్ వేసుకోవడానికి తీసుకున్నాను. వచ్చి రాగానే డిమార్ట్ నుండి ఇంట్లోకి అడుగు పెట్టామో లేదో దీన్ని చించేసి ఫస్ట్ అయితే ఒక ఎగ్ ఉండే, ఒక ఎగ్తోని ఆమ్లెట్ అయితే వేసుకొని ఇదే ప్లేట్లో వేసుకొని తినింది. ఇది ఆల్రెడీ యూజ్ చేసాము. ఇందులో ఆమ్లెటే కాదు, చిన్న చిన్న దోశలు కూడా వేసుకోవచ్చు. ఇది దీంతో చిక్కులు పాలున్నాయని కొన్నాను. తర్వాత ఫేస్ పౌడర్, వైట్ టోన్ ఫేస్ పౌడర్ అయితే తీసుకున్నాము. అసలు పౌడర్ అయితే పెట్టాము, ఊరికి వెళ్ళాము పాపకు స్టార్ట్ చేద్దామనేసి తీసుకున్నాం. మా పాప కూడా పెట్టుకోదండి ఏం చేసి. స్మెల్ చాలా బాగుంది పౌడర్. అన్ని లిప్స్టిక్, ఇంట్లో అన్ని లిప్స్టిక్స్ ఉన్నా అసలు కొన్న నెక్స్ట్ డే లేదా 2 days తర్వాత అసలు కనిపించవు లిప్స్టిక్స్. మళ్ళీ కొన్న తర్వాత కనిపిస్తాయి. మేము ఇది కొన్న తర్వాత కనిపించింది ఒకటి పింక్ కలర్ది. తర్వాత హెయిర్ బ్యాండ్ ఒకటి, స్టీల్ గ్రిప్ రబ్బర్ తీసుకున్నాను. అండ్ ఇది గార్నియర్ ఫేస్ వాష్. తర్వాత వచ్చేసి ఇడ్లీ రవ్వ 1 kg. అండ్ వచ్చేసి నాప్కిన్స్ అన్నమాట. సో స్కూల్ పెట్టినట్టుందిరా. స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 2 నాప్కిన్స్ కొన్నాను లంచ్ టైంలో తీసుకెళ్ళడానికి. ఆల్రెడీ ఉన్నాయి 3-4 ఉన్నాయి. మళ్ళీ కొత్తగా ఏది కనిపిస్తే అది తీసుకోవడమే. అందుకే డిమార్ట్ తీసుకెళ్ళడానికి భయం వేస్తుంది నాకైతే. ఏది కనిపిస్తే అది కావాల్సిందే. కనిపించిందల్లా అడుగుతాను కానీ అందులో ఒకటే కొంచెం. నెక్స్ట్ టైం డిమార్ట్కి తీసుకెళ్ళాను. అలానే అంతా తీసుకెళ్తాను. నెక్స్ట్ ఏంటది? ఇంగు. తర్వాత వచ్చేసి విమ్ బార్ సోప్స్ ఒక 10 వరకు తీసుకున్నాను. అండ్ బాతింగ్ సోప్స్ ఒకటి తీసుకున్నాను. తర్వాత రిన్ సోప్స్, రిన్ సర్ఫ్ ఒకటి. తర్వాత వచ్చేసి 2 బెడ్షీట్స్ అయితే తీసుకున్నాం కొత్తవి.
బాగున్నాయి. ఇది నా సెలెక్షన్. ఇదేమో మా డాడీ సెలెక్షన్. రెండు కూడా చాలా బాగున్నాయి. రీజనబుల్ ప్రైస్ అన్నమాట. క్లాత్ చాలా బాగుంది. అండ్ ఇవి వచ్చేసి ఫుట్ మ్యాట్స్ అన్నమాట. టూ తీసుకున్నాను. ఈ కలర్ బాగా నచ్చింది. ఇది చాలా ఉన్నాయి కానీ మా మమ్మీకి ఇదే కలర్ నచ్చింది కాబట్టి ఇదే తీసుకున్నాను. తర్వాత వడియాలు అయితే తీసుకున్నాను. వడియాలు వీటిని ఏమంటారు, చిప్స్ అంటారు. ఈ జనరేషన్లో చిప్స్ అంటారు, ఆ జనరేషన్లో వడియాలు అంటారు. అండ్ ఇది వచ్చేసి వాటర్ బాటిల్. సమ్మర్ కదండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి. అండ్ ఇవేమో కాటన్ ప్యాడ్స్. ఇది ఏమంటారు, రోజ్ వాటర్ తీసుకుని ఇందులో వేసుకుని ఫేస్ ఇందులో 100 కూడా చేసుకోవచ్చు. ఇవి ఎంత 100 పీసెస్ వస్తాయి ఇందులో. తర్వాత వచ్చేసి డోమ్ ఒకటి తీసుకున్నాం. అండ్ ఇప్పుడైతే నెక్స్ట్ ఇది ఓపెన్ చేసేద్దాం. నేనైతే స్టేషనరీ కొనుక్కుందాము అనుకున్నాను, కానీ ఎందుకు కొనుక్కోలేదంటే మా మమ్మీ చెప్పింది వినండి. డీమార్ట్కి వెళ్ళడమే తప్పండి పిల్లల్ని పట్టుకొని. ఎంత మారం చేస్తుందంటే ఏది కనిపిస్తే అది కావాల్సిందే. సో ఇప్పటికే వేస్ట్ ఐటమ్స్ చాలా తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్ ఇది వేస్ట్ కాదు ఫ్రెండ్స్, ఆడుకునేది. ఆడుకుంటుందా? ఒక్క టైమే చూస్తుందండి. తర్వాత ఏదైనా ఏది కొనని వన్ టైం దాన్ని యూజ్ చేయడం, తర్వాత పడేసేయడం. అదేంటో తెలియదు. కొనేంత వరకు ఎక్సైట్మెంట్ ఉంటుంది, కొన్న తర్వాత ఒక్కసారి ఆడుకొని పడేయడం. కానీ ఇది చెప్తున్నావా? కానీ ఇది రోజు ఆడుకుంటాను. ఏది కోరి తీసుకున్న ఆట బొమ్మ కాబట్టి ఆడుకుంటాను రోజు. దీనికోసం బిల్ కౌంటర్ వచ్చే వరకు కూడా ఏడ్చింది. తర్వాత లాస్ట్కి కొనడం జరిగింది. సో స్టేషనరీ ఇంకా టైం ఉంది కదా, స్కూల్కి 1 వీక్ ఉంది, తర్వాత తీసుకుంటాంలే అని స్నాక్స్ కొనిస్తే అప్పుడు సెట్ అయింది తను. చాక్లెట్స్ ఇది అన్ని. సో స్నాక్స్ అయితే నేను ఎప్పుడు వెళ్ళినా అప్పుడు కొనుక్కుంటాను. సో ఈసారి అయితే ఎక్స్ట్రా చాక్లెట్స్ వచ్చాయి, ఎందుకంటే స్టేషనరీకి వచ్చేది కాబట్టి. చాక్లెట్స్ చాలా తీసుకుందండి. నిన్న తీసుకున్నాం కదా, ఈరోజు 24 hours అవుతుంది తీసుకొని అన్ని చాక్లెట్స్ తినేసింది. డీమార్ట్ నుంచి బిల్లింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చాక మంచి ఒకటి తినేసాను. సో ఏమేమి కొన్నానంటే మంచి, డైరీ మిల్క్, అలానే కిట్ క్యాట్. నాకు ఒక్క ముక్కలు ఇచ్చినవా? అన్ని తినేసింది. సో ఇంకా ల్యాగ్ లేకుండా దీన్ని అయితే ఓపెన్ చేసేద్దాం. సో ఇప్పుడైతే ఇది ఓపెన్ చేద్దాము. నేను అయితే మీషోలో చాలా చూశాను, కానీ చాలా వెళ్తుంది. డిమార్ట్లో వెళ్ళగానే అక్కడ కిడ్స్ జోన్కి వెళ్ళగానే దొరుకుతుంది. సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను ఓపెన్ చేయడానికి. సో ఇప్పుడైతే ఈ వీడియోలో ఓపెన్ చేసేస్తున్నాను. యూట్యూబ్లో చాలా చూసాను. తెలుసా ఇది ఎలా యూజ్ చేయాలి? అండ్ ఇక్కడ ఇలా ఒక చిన్న బుక్ ఇచ్చారు, దీన్ని ఎలా యూజ్ చేయాలి. ఇది క్లే కూడా ఇందులోనే వచ్చింది. అండ్ పెయింటింగ్స్ విత్ బ్రష్, అలానే ఇది ఇందులో పెయింటింగ్స్ వేసుకొని ఆల్రెడీ చేసేసుకోవచ్చు. ఇవేంటి? ఇది క్లే తీసేదండి. ఇక్కడ పెడతారు. ఎంత మెజర్మెంట్ అంటే ఏ సైజ్లో చేసుకోవాలన్నా. అలానే ఇందులో 2 బ్రషెస్ వచ్చాయి, సపరేట్గా వచ్చింది. అండ్ ఒకటి పెయింటింగ్స్ ఉంది, చూపిస్తాను. ఇందులో పెయింట్స్ వేయడమా? ఫ్రెండ్స్ ఓన్లీ ఇవే కలర్స్ ఇచ్చారు, వేరేటి ఇవ్వలేదు. కాదు, ఇందులో పెయింట్స్ వేయడమా? మిక్స్ చేసుకున్నాను. 2 బ్రషెస్, ఒకటి పెయింటింగ్స్ దాంట్లో వచ్చింది, అండ్ ఒకటి నార్మల్గా ఇందులో మిక్స్ చేయడానికి వచ్చింది. Pottery, create and display design.
మొత్తం అయ్యాక కింద నుంచి ఇలా కట్ చేయాలి కదా అని చెప్పేసి ఇది ఇచ్చారు. అండ్ ఇది ఇందులో Paints, colours colours వేయడానికి. వేసుకొని ఈ బ్రష్తో మిక్స్ చేసుకోవచ్చు. అండ్ ఇదైతే సో చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. సో ఫైనల్గా అయితే కొన్నాను. ఎప్పుడో ఒక 2-3 months బ్యాక్ చూసాను. అప్పుడు మా డాడీ అడిగితే అమెజాన్లో చూడన్నారు కానీ 1000కి పైన ఉంది. ఇది వచ్చేసి మాకు 550 పడింది. మాకు 550 పడింది ఇది. దీంట్లో నాకు వచ్చేది. ఇందులో 1 2 3 4 5 6 కలర్స్ ఉన్నాయి. మిగతా కలర్స్ మరి ఇవ్వలేదు వాళ్ళు. మనం బయట నుంచి కొనుక్కొని చేసుకోవాలనుకుంటా. నాకు నచ్చింది. బ్యాటరీస్ అన్ని బ్యాటరీస్తో పనిచేస్తాం. బ్యాటరీస్ ఇది మంచిగా బ్యాటరీ ఇన్స్టాలేషన్ సెపరేట్. సో దీనికైతే బ్యాటరీస్ అయితే లేవు. బయట నుంచి సపరేట్గా కొనుక్కోవాలి. ఇన్ని ఇచ్చారు, పెయింటింగ్స్ ఇచ్చారు, బ్రషెస్ ఇచ్చారు, వీల్ ఇచ్చారు, క్లే ఇచ్చారు, అన్నీ ఇచ్చారు కానీ ఒక్క బ్యాటరీస్ మాత్రం ఇవ్వలేదు. ఆ బ్యాటరీస్ కూడా ఇస్తే అయిపోతుండే కానీ లేవు. మేము బయట నుంచి సపరేట్గా కొనుక్కొని తెచ్చుకొని ఇందులో వేయాలి. సో నెక్స్ట్ వీడియోలో మాత్రం చూపిస్తాను ఖచ్చితంగా ఇది ఎలా యూస్ చేయాలి, ఎలా ప్రాపర్గా పెట్టాను అని చెప్పేసి మొత్తం ఒక వీడియో చేస్తాను, షార్ట్ చేస్తాను. సో తప్పకుండా చూడండి. అది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి. అలానే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు